విజయనగరం జిల్లాలో చంద్రబాబు పవన్ ఉమ్మడి ప్రచారం రద్దయింది. రేపు విజయనగరం నెల్లిమర్ల నియోజకవర్గాల పరిధిలో ఉమ్మడిగా ప్రచారం చేయాలని గతంలో నిర్ణయించారు. ఎల్లుండి మచిలీపట్నం పెడన నియోజకవర్గాల్లో పర్యటించాల్సి ఉంది. అయితే రేపటి విజయనగరం జిల్లా టూర్ను రద్దు చేసుకున్నారు. విజయనగరం జిల్లాలో చంద్రబాబు పవన్ కళ్యాణ్ ఉమ్మడి ప్రచారం రద్దయింది. రేపు విజయనగరం నెల్లిమర్ల నియోజకవర్గాల పరిధిలో ఉమ్మడిగా ప్రచారం చేయాలని గతంలోనే నిర్ణయించారు. ఎల్లుండి మచిలీపట్నం పెడన నియోజకవర్గాల్లో పర్యటించాల్సి ఉంది. అయితే రేపటి విజయనగరం జిల్లా టూర్ను రద్దు చేసుకున్నారు నేతలు. మరింత సమాచారం మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, చెప్పండి, రేపు జరగబోయే విజయనగరం జిల్లా టూర్ నైతే పవన్ కళ్యాణ్ అదేవిధంగా చంద్రబాబు నాయుడు ఇరువురు కూడా రద్దు చేసుకున్నట్లుగా తెలుస్తోంది. దీనికి గల కారణాలేంటి? మొత్తం మీద చూసుకుంటే చంద్రబాబు పవన్ కళ్యాణ్ ఉమ్మడి ప్రచారం రెండో విడత రేపటి నుంచి రెండో పాటు జరగాల్సి ఉంది. అయితే పవన్ కళ్యాణ్ కొంత ఇంపార్టెంట్ మీటింగ్ ఉండడంతో కూడా ఆయన ఈ రోజు సాయంకాలమే హైదరాబాద్ వెళ్తున్నట్టు తెలుస్తోంది. దానిలో భాగంగానే రేపు జరగాల్సిన విజయనగరం నెల్లిమర్లో 2 సభలు కూడా రద్దయినట్లు కూడా తెలుస్తా ఉంది. ఎల్లుండి పెడన మచిలీపట్నం 2 సభలు కూడా యథావిధిగా కొనసాగుతాయని చెప్పి జనసేన వర్గాలు అయితే చెప్తున్నాయి. ప్రస్తుతం హైదరాబాద్ లో ఉన్న పవన్ కళ్యాణ్ కొన్ని ఇంపార్టెంట్ మీటింగ్స్, పార్టీకి సంబంధించిన యాక్టివిటీస్ లో భాగంగా కొంతమంది ఎన్ఆర్ఐ సంబంధించిన వ్యక్తులు పవన్ కళ్యాణ్ తో భేటీ అయ్యేందుకు హైదరాబాద్ వచ్చినట్లు కూడా తెలుస్తా ఉంది. వారికి సంబంధించి రానున్న రోజుల్లో పార్టీ అనుసరించాల్సిన వ్యూహాలు, ప్రతివ్యూహాలకు సంబంధించి కూడా వారితో ఆయన ఇవాళ రేపు సమావేశం అవుతున్న నేపథ్యంలో కూడా ఈ ప్రచారాన్ని ఏదైతే ఉమ్మడి ప్రచారం రద్దు చేస్తున్నట్టు కూడా తెలుస్తా ఉంది. రేఖ, శివ, అయితే ఒక రేపటి ప్రచారం మాత్రమే రద్దయిందా? మిగిలిందంతా కూడా షెడ్యూల్ ప్రకారం జరగబోతోందా? ముఖ్యంగా చూసుకుంటే రేపు జరగాల్సిన విజయనగరం జిల్లా 2 సభలకు సంబంధించి కూడా కార్యక్రమం అయితే ఏదైతే ప్రజాగాళం విడత అంటే రెండో విడత జనసేన చంద్రబాబు కలిసి నిర్వహిస్తున్న కార్యక్రమానికి సంబంధించి కూడా రద్దు చేసినట్లు కూడా తెలుస్తా ఉంది. ఎల్లుండి మచిలీపట్నం పెడన 2 నియోజకవర్గాల్లో కూడా యథావిధిగా కొనసాగుతాయి. రేపు రద్దయిన విజయనగరం నెల్లిమర్లకు సంబంధించి కూడా 19, 20 తేదీల్లో కూడా మరొకసారి నిర్వహించేందుకు కూడా అధినేతలు కసరత్తు చేస్తున్నట్టు తెలుస్తా ఉంది. ఎందుకంటే ఇప్పటికే ఒకవైపు చంద్రబాబు పూర్తి స్థాయిలో బిజీ షెడ్యూల్, ఇటు పవన్ కళ్యాణ్ మరొక వైపు వారాహయాత్రి, ఎవరికి వారు కూడా విడివిడిగా ప్రచారం చేస్తున్న నేపథ్యంలో ఉమ్మడి ప్రచారానికి సంబంధించి కూడా కొంత షెడ్యూల్ ఖరారు చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఈ నేపథ్యంలోనే ఎల్లుండి సభలను అయితే మాత్రం యథావిధిగా కొనసాగిస్తున్నారు. రేపు జరగాల్సిన సభలకు సంబంధించి కూడా తాత్కాలికంగా రద్దు చేసి వచ్చే వారం అంటే ఈ వారం చివరిలో శుక్ర శనివారం కానీ లేకపోతే ఆది సోమవారాల్లో కూడా ఒక రోజు నిర్వహించేందుకు కూడా కార్యాచరణ రూపొందిస్తా ఉన్నారు. రేఖ, శివ, అయితే మొన్న జరిగిన ఎన్డీఏ కూటమిలో భాగంగా నేతలంతా కూడా కలిసి నిర్ణయించుకున్నారు. ప్రచారంలో 3 పార్టీల నేతలంతా కూడా కలిసి పాల్గొనాలంటూ నిర్ణయం అయితే జరిగింది. ఎల్లుండి జరగబోయే ప్రచారంలో బీజేపీకి సంబంధించిన నేతలు ఎవరైనా హాజరయ్యే అవకాశం ఉందా? ఆ పార్లమెంటు పరిధిలో ఉన్న నేతలకు సంబంధించి కూడా ఖచ్చితంగా హాజరవుతారు. ఎక్కడైతే చంద్రబాబు, పవన్ కళ్యాణ్, బీజేపీ నేతలు నిర్వహిస్తున్న సభలకు సంబంధించి కూడా 3 పార్టీలకు సంబంధించిన నేతలు హాజరవుతా ఉన్నారు. అయితే ఎల్లుండి జరగబోయే సభకి సంబంధించి 2 సభలకు సంబంధించుకొని పూర్తి స్థాయిలో నియోజకవర్గ, పార్లమెంటు, జిల్లా స్థాయిలో నేతలైతే పాల్గొంటున్నారు. రాష్ట్ర స్థాయి నేతలు ఎవరైతే మాత్రం పాల్గొనే అవకాశాలు అయితే లేవు. ఒకవేళ ఎల్లుండి జరగబోయే సభలకు సంబంధించి మాత్రం వీరిద్దరే పాల్గొంటారు. త్వరలో అమిత్ షా, జేపీ నడ్డా, మోదీ నేతృత్వంలో జరగబోయే సభలకు సంబంధించి మాత్రం అగ్రనేతలు అందరూ కూడా కలిసి పాల్గొనే అవకాశాలు కనిపిస్తా ఉన్నాయి. రైట్, థాంక్యూ శివ, థాంక్స్ ఫర్ ది డీటెయిల్స్.